చిన్నపిల్లలు కొంచెం రూడ్గా బిహేవ్ చేస్తుంటారు. అలాంటి బిహేవియర్ ఉండే పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి పేరెంట్స్? రూడ్గా అన్నప్పుడే మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి తెలియట్లేదు ఎలా కామ్ అవ్వాలో. ఫస్ట్ మీరు కామ్ అవ్వండి యాజ్ అ పేరెంట్గా. మీ ఎమోషన్స్ని కొంచెం కామ్గా చేసుకోండి. దెన్ దే విల్ రిఫ్లెక్ట్. ఎందుకంటే మనకు ప్రెషర్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఇప్పుడు బాస్ తిట్టాడు అనుకుందాం, చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయింది. అక్కడ చిన్న పిల్లాడు ఉంటే ఫస్ట్ ఏడుస్తాడు లేదా ఏదో తీసుకొని మిమ్మల్ని కొడతాడు కదా. కానీ ఒక అడల్ట్ గా మనం ఏం చేస్తాము, మనం కామ్ అయిపోతాం. వి డోంట్ సే ఎనీ సింగిల్ వర్డ్ ఆ బాస్ కి, ఎందుకంటే నెక్స్ట్ డే ఫైర్ చేస్తాడు కాబట్టి దానికి కాన్సిక్వెన్సెస్ మనకు తెలుసు కాబట్టి. బట్ వాడికి తెలియదు కదా. సో యాజ్ అన్ అడల్ట్ గా మీరు అర్థం చేసుకోండి మీ ఎమోషన్స్ ని ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో. ఓకే, లేబుల్ చేయండి, దాన్ని అడ్రస్ చేయండి. దెన్ ఇలా కామ్ అవ్వాలి. డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ అనుకోవచ్చు, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఒక 5 seconds కోపం వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేట్ అయినప్పుడు ఒక 5 seconds కామ్గా డీప్ బ్రీత్ తీసుకోండి, కౌంట్ చేయండి నంబర్స్. అలా మైండ్ డైవర్ట్ అయిపోతుంది, దీనిపైన వర్క్ చేస్తుంది. ఆ ఫ్రస్ట్రేషన్ మోడ్ నుంచి లాజికల్ బ్రెయిన్ కి. సింపుల్ అండి ఇక్కడ సైన్స్. నేను మనం ప్రతి హ్యూమన్ బ్రెయిన్ లో 2 parts ఉంటాయి. లాజికల్ బ్రెయిన్, ఎమోషనల్ ఆర్ క్రియేటివిటీ బ్రెయిన్ అంటాం. ఎప్పుడైతే ఎమోషన్స్ హై ఉంటాయో, చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సాడ్గా ఉన్నా, కోపంగా ఉన్నా, ఎమోషనల్ బ్రెయిన్ అనేది చాలా మనకి పీక్ లో పనిచేస్తుంది. అప్పుడు లాజికల్ బ్రెయిన్ అనేది డౌన్ అవుతుంది. ఎందుకు మీరు చూసే ఉంటారు, చాలా కోపంలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు అంటారు, లేదా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ప్రామిసెస్ చేయొద్దు అంటారు. రెండు డేంజరే. బికాస్ ఆ టైంలో లాజికల్ బ్రెయిన్ చాలా తక్కువ పనిచేస్తుంది. ఈ ఎమోషనల్ బ్రెయిన్ అనేది చాలా హైలో ఉంటుంది కాబట్టి ఇది లాజికల్ బ్రెయిన్ ని ఈ బ్రెయిన్ అనేది హైజాక్ చేస్తుంది. నా మీరేం చేయాలి, ఈ బ్రెయిన్ ని కామ్ చేయడం నేర్చుకోవాలి. ఎలా చేయొచ్చు, కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అంటే లాజికల్ కి కొంచెం పని చెప్పాలి, సో దట్ ఈ ఎమోషనల్ బ్రెయిన్ కామ్ అవుతుంది. దెన్ యూ డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ టు డూ. ఇది కనుక పిల్లలకి నేర్పిస్తే, డైలీ ఏదో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు చెప్పడం కాదు, ఇట్స్ డైలీ ప్రాక్టీస్ లాగా ఉండాలి మీరు. అలా చేస్తే వాళ్ళు కూడా మెల్లిగా. కరెక్ట్. ఇప్పుడు యోగా ఉంది, బాడీకి ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తేనే నేను యోగా చేస్తానంటే అది సపోర్ట్ చేయదు. అప్పుడు ఒక రెగ్యులర్ బేసిస్ లో సపోర్ట్ చేసి మీరు యోగా చేసి ఉంటే, ఒకవేళ ఫీవర్ వచ్చినా కూడా ఒక 1 or 3 వచ్చే కంటే ఒక 100 వస్తుంది, మీకు తగ్గుతుంది. అంటే యూ హ్యావ్ దట్ కెపాసిటీ టు హ్యాండిల్ ఇట్ కదా. సో ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, ఈ పాజ్ టెక్నిక్స్ అనుకోవచ్చు. ఎప్పుడైతే పేరెంట్ చైల్డ్ కనెక్టెడ్గా ఉంటారో, ఎప్పుడు చెప్పినా మా వాడు నా మాట వింటాడని అనుకున్నప్పుడు ఇది ఈజీగా సాల్వ్ అవుతుంది.